నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం కలిసి మహిమాన్విత ప్రార్థన చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణింపము. లోక పాపం మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండివాడా, మమ్మను కనుకరించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహ వాక్కులను విందుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మల్ని కనికరించి ఈ ఆజ్ఞలను గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వింటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటకును మనం కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి మోకాళ్ళని లేదా నిలబడి ఉండి మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. చిన్న బిడ్డలందరూ మోకరించండి. సండే స్కూల్ పిల్లలందరూ మోకరించండి. మన పాపము నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొనొచ్చు క్రొత్త నడవడిగల వారొకటకు నిశ్చయించుకొనొచ్చున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకుందాము. అందరం కలిసి పాపొప్పుకొలు ప్రార్థన చేయదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికిని విరోధంగా పాపము చేస్తామని ఒప్పుకొనుచున్నాం. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగుకుంటిమి. మమ్మను కనికరించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కృతజ్ఞత గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్.
యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజంగా మలు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను సహోదరీమణులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మలు వారందరికీ పాపములను క్షమింతునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తము మనందరినీ కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణమునందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మలకు తోడైండును గాక. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవలసిందిగా మనవి చేయించుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ మొదటి పరిశుద్ధ వారము, నవంబర్ మాసంలోని మొదటి పరిశుద్ధ వారము, దేవుని నామాన్ని మహిమపరచుటకు, దేవుని స్తుతించుటకు ఈ ఆరాధన సండే స్కూల్ సండేగా మనము దేవుని ఆరాధించబోతుంటున్నాం. కాబట్టి వచ్చినటువంటి సంఘం అంతా కూడా మరి సండే స్కూల్ బిడ్డలను మరి వారు చేయించినటువంటి ఆరాధన అంతటిని బట్టి దేవునికి మహిమకరంగా వారితో మనము దేవుని ఆరాధించే విధంగా మీరు ఓపిక కలిగి ఈ ఆరాధనలో ఉండవలసిందిగా మనవి చేయించుంటూ ఉన్నాం. ఈ సమయంలో మరి అందరం కలిసి దేవుని స్తుతించుటకు 543వ కీర్తన అనుకరించేదా అని ఈ కీర్తన మొదటి 5 వచనాలు పాడిన పిమ్మట ఇటు ఆరాధన క్రమాన్ని మరి సండే స్కూల్స్ సభ్యులకు అప్పగిస్తుంటున్నాం. వారిని నడిపించవలసిందిగా ప్రభావతి ఆంటీని కోరుతూ ఉంటున్నాం. అనుకరించేదా నేనను దినమును బాలుడేసుననుకరించేదా, అనుకరించేదా నేనను దినమును బాలుడేసుననుకరించేదా, అనుకరించేదా నేనను దినమును బాలుడేసు అనుకరించేదా, పరదేశమున వసించి పరమాత్ముని మడిదలంచి, పరదేశమున వసించి పరమాత్ముని మడిదలంచి, దురితమును జయించిన చరితుడైన యోసేపు అనుకరించేదా, నేనను దినమును బాలుడేసు అనుకరించేదా, తల్లి ఆనతి నెరవేర్చి తమ్ముని కష్టముల దీచి, తల్లి ఆనతి నెరవేర్చి తమ్ముని కష్టముల దీచి, ఎల్లకాలముందు కీర్తి నిలగడించిన మీర్యాము అనుకరించేదా, నేనను దినమును బాలుడేసు అనుకరించేదా, పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు, పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు, ఆలయమున భూమిన సుబాలకుండు సమూయేలు అనుకరించేదా, నేనను దినమును బాలుడేసు అనుకరించేదా, శత్రువులను పరమార్చి మిత్రులను జయంబొనర్చి, శత్రువులను పరిమార్చి మిత్రులకు జయంబొనర్చి, గీతములు రచికి సుందరుడవు దావీదు అనుకరించెదా, నేనను దినమును బాలుడేసు అనుకరించెదా, పరులకు న్యాయంబు దీర్ప ప్రజలకు క్షేమంబు గూర్ప, పరులకు న్యాయంబు దీర్ప ప్రజలకు క్షేమంబు గూర్ప,
సొలొమోను అనుకరించెదా, నేనను దినమున బాలుడే అనుకరించెదా. యజమానుని కుష్ఠుగాంచి స్వజనుల దేవుని గురించి నిజ సాక్ష్యమిడిచిన హెబ్రీయ బాలుని అనుకరించెదా, నేనను దినమున బాలుడే అనుకరించెదా. ప్రభు ఘనమైన నామమునకు స్తుతులు మహిమలు కలుగునుగాక. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఈ పరిశుద్ధ దినము ప్రపంచ సబ్బాతు దినము, వరల్డ్ సండే స్కూల్ డే. ప్రతి సంవత్సరము నవంబరు మొదటి వారములో ప్రపంచ సబ్బాతు దినముగా మనము జరుపుకుంటాము. ఈ సంవత్సరము అదే రీతిగా ఈ దినము మనము ఈ ఆరాధనలో బిడ్డలు పాల్గొనుచుంటున్నారు. ప్రత్యేక ఆరాధనలో పాల్గొనుచున్న సంఘము తల్లిదండ్రులు ప్రత్యేకంగా చిన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభములను తెలియజేయుచున్నాను. ఈ సమయములో సండే స్కూల్ సీనియర్ బిడ్డలచే సండే స్కూల్ ఫౌండర్ రాబర్ట్ రేక్స్ గారు ఎట్టి పరిస్థితులలో బిడ్డల రక్షణను గురించి ఆలోచించి మరి ఏ కార్యములను చేసి ఉంటున్నాడు, సబ్బాతు బడులను ఏ రీతిగా మొదలు పెట్టి ఉంటున్నాడో బిడ్డలచే ప్రదర్శింపబడును. సండే స్కూల్ సీనియర్ బిడ్డలచే సెప్టెంబర్ 1736లో తల్లి మేరీ డ్రూ తండ్రి రైట్స్కు ఇంగ్లాండ్లోని గ్లౌకెస్టర్ అనే ప్రాంతంలో జన్మించాడు. రాబర్ట్ తన చిన్నతనంలోనే బాప్తీసం పొంది దేవుని బిడ్డగా ఎదుగుతూ ప్రింటింగ్ ప్రెస్లో తన తండ్రికి సహాయకుడిగా ఉంటూ 1767 డిసెంబర్ 23న అన్నే ట్రిగ్గే అనే ఆవిడను వివాహం చేసుకున్నాడు. ఇతనికి 3 కుమారులు 7 కుమార్తెలను కలిగి. రాబర్ట్ రైక్స్ 14 సెప్టెంబర్ 1736లో తల్లి మేరీ డ్రూ తండ్రి రైక్స్కు ఇంగ్లాండ్లోని గ్లౌకెస్టర్ అనే ప్రాంతంలో జన్మించాడు. రాబర్ట్ తన చిన్నతనంలోనే బాప్తీసం పొంది దేవుని బిడ్డగా ఎదుగుతూ ప్రింటింగ్ ప్రెస్లో తన తండ్రికి సహాయకుడిగా ఉంటూ 1767 డిసెంబర్ 23న అన్నే ట్రిగ్గే అనే ఆవిడను వివాహం చేసుకున్నాడు. ఇతనికి 3 కుమారులు 7 కుమార్తెలను కలిగిరి. స్వతహాగా రాబర్ట్ అందరికీ ఉపకారం చేసే వ్యక్తి. రాబర్ట్ తండ్రి గ్లౌకెస్టర్ అనే ఇంగ్లాండ్ వార్తాపత్రికను నడిపేవాడు. ఇలా ఉండగా 1757లో తన తండ్రి మరణించారు. రాబర్ట్ తన తండ్రిని పాతిపెట్టిన సమాధి వద్ద కూర్చొని, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక ముందు నుండి నా జీవితం ఎలా గడపాలి అని ఆలోచిస్తున్నాడు. రాబర్ట్ ఎప్పుడు ప్రింటింగ్ షాప్లో తన తండ్రికి సహాయంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావు అని అనుకున్నాడు. రాబర్ట్ దుఃఖంతో ఆ స్థలాన్ని వదిలి నేరుగా ప్రింటింగ్ షాప్ వద్దకు వెళ్ళి తన తండ్రి చివరిసారిగా 1757లో ముద్రించిన గ్లౌకెస్టర్ వార్తాపత్రికను తీశాడు. అది చూసిన వెంటనే తన తండ్రి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఇలా అనుకున్నాడు, నాన్నా, అందరూ నిన్ను గర్వంగా చాటేలా దేవుని సహాయంతో నేను ఈ గ్లౌకెస్టర్ వార్తాపత్రికను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాను. రోజులు గడిచే కొలది రాబర్ట్ ఎంతో కష్టపడి ఆ వార్తాపత్రికను మరికొంచెం పెద్దదిగా ముద్రించి రూపుదిద్దాడు. ఆ పత్రికలో కొత్త రచయితలకు అవకాశం కల్పించాడు. దాంతో ప్రజలందరూ గ్లౌకెస్టర్ పత్రికను కొని చదవడం వలన ఆ పత్రిక ఇంగ్లాండ్లోని అన్ని పత్రికల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంది. రాబర్ట్ తనకున్న ఖాళీ సమయంలో గ్లౌకెస్టర్లోని ఖైదీలను దర్శించేవాడు, వారి స్థితిగతులను తెలుసుకునేవాడు.
ఇంగ్లాండులో తెల్ల బానిసలు. ఒక సాయంత్రం రాబర్ట్ తన తోటమాలిని వెతుక్కుంటూ సెయింట్ క్యాథరిన్ వీధి గుండా నడుస్తున్నాడు. వెంటనే రాబర్ట్ అక్కడ కొంతమంది పిల్లలను చూశాడు. వారు చింపిరి గుడ్డలతో ఉన్నారు. ఇంతలో అక్కడ ఇద్దరు పిల్లలు గొడవపడి కొట్టుకుంటున్నారు. చాలామంది పిల్లలు అక్కడ గుమిగూడారు. అది చూసిన రాబర్ట్, ఏ పిల్లలు, కొట్టుకోవడం ఆపండి అని ఆ పిల్లలిద్దరిని విడదీసి అందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. దాంతో పిల్లలందరూ వెళ్ళిపోయారు. వెంటనే అక్కడున్న తోటమాలి యొక్క భార్యతో, ఇంతకీ ఎవరి పిల్లలు అని అడిగాడు రాబర్ట్. వారిని గురించి మీరేం పట్టించుకోకండి, వారిని ఇక్కడి వారు తెల్ల బానిసలని పిలుస్తుంటారు అని ఆమె జవాబిచ్చింది. తెల్ల బానిసలా అని ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్. అవును, వారు రోజుకు 12 గంటలు లేదా ఇంకా ఎక్కువ సమయం మిల్లులో గడిపి లేదా మిఠాయి షాపుల్లో పనిచేస్తుంటారు అని జవాబిచ్చింది. వారిలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు చెరసాల్లో ఉన్నారు, కొందరు చనిపోయారు కూడా. రాబర్ట్ ఒక్కసారిగా విభ్రాంతికి గురై, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోతే నేను కూడా ఈ పేద పిల్లల వలె ఉండేవాడినేమో అనుకున్నాడు. ఇంతకీ వారు పాఠశాలకు ఎప్పుడు వెళ్తారు అని ఆమెను అడిగాడు రాబర్ట్. పాఠశాలక? వారు పాఠశాలకు వెళ్ళరు. వారు బ్రతకడానికి పని చేయాలి. పని చేయకపోతే వారికి తిండి లేదు, వారి జీవనం కొనసాగదు అని ఆమె జవాబిచ్చింది. ఇక ఆదివారం వస్తే వారు చేసే అల్లరి ఇంత అంతా కాదు, క్రూర మృగాలలాగా ఇటు అటు పరిగెడుతూనే ఉంటారు. సండే స్కూల్ ప్రారంభం. రాబర్ట్ ఆ పిల్లలను గూర్చి ఆలోచిస్తూ, అయ్యో, పిల్లలు చదువులేక ఎప్పుడు ఇలా పనిచేస్తూ ఉంటే వారి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అని అనుకున్నాడు. ఎవరు కూడా కనీసం వారికి సువార్తను గూర్చి కానీ దేవుని రక్షణ గూర్చి కానీ బోధించలేని దుస్థితి ఏర్పడింది. వెంటనే రాబర్ట్ మనసులో ఒక ఆలోచన కలిగింది. అది తన స్నేహితుడైన రెవరెండ్ థామస్ స్టాక్తో పంచుకున్నాడు. మనం ఒక సండే స్కూల్ని ప్రారంభిద్దాం అని అన్నాడు రాబర్ట్. ఆదివారం సండే స్కూలా అని అడిగాడు థామస్. అవును, ఆదివారమే. మనం వారికి చదవడం రాయటం నేర్పించి మిగతా సగం రోజు బైబిల్ గురించి బోధించాలి అన్నాడు. నిజంగా ఇదొక గొప్ప ఆలోచన అని థామస్ అన్నాడు. రాబర్ట్ 1780లో మొట్టమొదటిసారిగా నూతన స్కూల్ను ప్రారంభించి ఆదివారం పిల్లలు వస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. కానీ కొందరు పిల్లలు మాత్రమే వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మార్సీ అనే ఒక పాపను రాబర్ట్ పిలిచి, మార్సీ, ఎందుకు ఈరోజు సండే స్కూల్కి చాలామంది పిల్లలు రాలేదు అని అడిగాడు. వెంటనే మార్సీ కిందకు చూస్తూ, ఎందుకంటే మా బట్టలు చినిగిపోయి సరిగా లేవు కదా అని జవాబిచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు రాబర్ట్. సరే, నువ్వు వెళ్ళి నీ స్నేహితులకు కూడా చెప్పు. సండే స్కూల్కి రావడానికి ముఖం శుభ్రం చేసుకొని చక్కగా తలదూకొని వస్తే చాలు, సరేనా అని చెప్పి రాబర్ట్ ఆ పాపకు దగ్గరకు తీసుకొని, ఇదిగో, నువ్వు ఈరోజు పిలిచిన వెంటనే వచ్చినందుకు ఈ పెన్ని తీసుకో. నువ్వు ఇంకా కష్టపడి పాఠాలు నేర్చుకుంటే నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తాను అని అన్నాడు రాబర్ట్. సరే అని మార్సి ఎంతో సంతోషంగా వెళ్ళింది. సండే స్కూల్ నేరాలు చేయకుండా ఆపింది. రాబర్ట్ మరియు థామస్ ప్రారంభించిన సండే స్కూల్లో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు రావడం ప్రారంభించారు. పిల్లలు ఇదివరకులాగా దొంగతనాలు, కొట్టుకోవడం లేదని అక్కడ పోలీసులు రాబర్ట్తో చెప్పారు. సండే స్కూల్ అభివృద్ధి బాటలో విజయవంతంగా కొనసాగడానికి రాబర్ట్ 3 సంవత్సరాలు పనిచేశాడు. తక్కువ సమయంలోనే ఇంగ్లాండ్లోని అనేక ప్రాంతాల్లో 4000 సండే స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. రాబర్ట్ సండే స్కూల్ పిల్లల కోసం కథల పుస్తకాలు, చదువుకునే పుస్తకాలు, స్పెల్లింగ్ పుస్తకాలు, బైబిల్ స్టడీ పుస్తకాలు ఇలా ఎన్నో ముద్రించాడు. దేవుని సహాయంతో ఎంతో శ్రమించి పిల్లలను దేవుని మార్గంలోనికి నడిపించగలిగాడు. రాబర్ట్ చేస్తున్న పరిచర్య ఎంతగా వ్యాప్తి చెందిందంటే ఆనాటి ఇంగ్లాండ్ దేశపు ప్రధానే రాబర్ట్ను అభినందించడానికి తన యొద్దకు వచ్చెను. ఇలా తాను పిల్లల నిమిత్తం ఎన్నో సేవలు చేసి 1811 ఏప్రిల్ 5వ తేదీన ప్రభు పిలుపునందుకున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సండే స్కూల్ను ప్రారంభించిన రాబర్ట్ రైక్స్ తాను మరణించే నాటికి
12,50,000 మంది సండే స్కూల్ పిల్లలను రక్షణలోనికి నడిపించగలిగాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూశారు కదా, దేవుని పని నిమిత్తం రాబర్ట్ రైక్స్ చేసిన సేవా కృషి ఫలితమే ఈనాడు సండే స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్భవించినాయి. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈ ప్రత్యేక దినము కొరకైన లేఖన భాగంలో సండే స్కూల్ బిడ్డలచే చదివి వినిపించబడను. పాత నిబంధన భాగముగా మాస్టర్ ఏ రోనీ చదివి వినిపిస్తారు. పాత నిబంధన పాఠముగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వల్ల దేవుని వాక్యం చదువుకుందాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల మా దేవ, కృపగలిగిన తండ్రి, ఈ దినామ మేమందరం కూడుకొని మేము స్తుతించి ఉన్నాము. మా స్వత ద్వారా మహిమ పొందిన మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరియు ఇప్పుడు వాక్యము చదువుచుండగా వాక్యము వినగల చెవులు, గ్రహించు మనస్సు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యానుసారంగా లోకంలో ఇతరులకు మేము మాదిరికరంగా ఉండటం మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 వచనం ప్రారంభము. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దానో వంశస్థుడను జొరియా పట్టణస్థుడనైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేదు, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతని పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకింపుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకూడుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పెను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దేవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించెను. గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్దుండలేదు. గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పాను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఆ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని
మనవి చెయ్యగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెనని, ఆమె ద్రాక్షవలి నుండి పుట్టినదేదియు తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయకొనవలెనని మానోహాతో చెప్పెను. ఇంతటితో పాత నిబంధనల పాఠము సరి. ఈ సమయంలో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ సండే స్కూల్ బిడ్డలచే కంఠత వాక్యములో పాట పాడి వినిపించబడును. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్, ఇన్ఫెంట్స్ అండ్ బిగినర్స్, ఇన్ఫెంట్స్ అండ్ బిగినర్స్.
मारकर डुबकी लगाई माँ ने एलीशा पर बात मारकर डुबकी लगाई डुबकी लगाई रे बाबा 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 डुबकी लगाई एक दो तीन चार पाँच पाँच छः सात लगाई देखो कौआ तीन चार पाँच पाँच छः सात लगाई डुबकी लगाई रे बाबा डुबकी 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 लगाई देखो कैसा चमत्कार हुआ नामान कोई से चंगा हुआ देखो कैसा चमत्कार हुआ नामान कोई से चंगा हुआ डुबकी लगाई रे बाबा डुबकी लगाई 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 थैंक यू My name is Lofty. I'm from Infants. Today I am saying 10 commandments. You shall not have other gods before me. You shall not make any idols or images. And you shall not take the name of the Lord your God in vain. Huh? Remember the Sabbath day to keep it holy. Honor your father and mother. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet neighbor's wife and neighbor's goods. Thank you. ఆత్మఫలములేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచిదనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం థ్యాంక్ యూ అందరూ చప్పట్లు కొడదాం. My name is Jason Ryan. Ask will be given to you. Seek you will. Ask will be given to you. Seek you will find. Be kind to one another. Children, obey your parents in the Lord, for this is right. Do everything without complaining. Every word of God can be trusted. Fear not, I
with you. God is love. Humble yourself before the Lord. I praise you because I am fearfully, wonderfully made. Jesus Christ is same yesterday, today, forever. King of kings, Lord of lords. Let us love one another. My grace is sufficient for you. Nothing shall separate us from the love of God. Oh, taste and see, the Lord is good. Pray about everything. Quick to listen, slow to speak, slow to anger. Rejoice in the Lord always. Again I say rejoice. Seek, he may be found. Trust in the Lord with all your hearts. Until as a child is born, victory rests with the Lord. Wherever you go, I will go. Wherever you stay, I will stay. Examine my heart, O God. You are the light of the world. Zion, hear and rejoice. Thank you. గట్టిగా చప్పట్లు కొట్టిన అందరూ చిన్న కుమారుడు A to Z వరకు దేవుని మాటలు చెప్పినటువంటి చిన్న బిడ్డను చప్పట్లతో అభినందించాలి. చిన్న బాబు A to Z మెమరీ వర్సెస్ చెప్పినందుకు మరి తల్లిదండ్రులకు శుభములను తెలుపుతూ ఉంటున్నాను. కృతజ్ఞులమై ఉంటున్నాం. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగము మాస్టర్ అభిరూప్ చే చదివి వినిపించబడును. ఉత్తర ప్రత్యుత్తర పాఠంగా కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనం వరకు చివరి వచనం అందరం కలిసి చదువుకుందుము. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రమునందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలన్నిటినీ నేను ధ్యానించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుండును. దీంతో జీవవాక్యముని దేవుడు జీవించియున్నాడు. ప్రైమరీ బిడ్డలచే కంఠత వాక్యములు చిన్న కోరస్ పాడి వినిపించబడును. 3rd and 4th క్లాసెస్ ప్రైమరీ సెక్షన్ కంఠత వాక్యములు మరియు చిన్న కోరస్.
teacher. Second. Third. కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఇచ్చును. కీర్తనలు 91:4. నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసుకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. పక్షిరాజు వలనే రెక్కలు చాచి ఉన్నత స్థలములను నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాచి ఉన్నత స్థలములను నన్ను నడుపును. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా 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 రే. Psalms 41. Blessed is the one who considers the poor in the day of trouble. The Lord delivers him. The Lord protects him and keeps him alive. He is called blessed in the land. You do not give him up to the will of his enemies. Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still water. He restores my soul. He leads me in paths of righteousness for his name's sake. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. Your rod and the staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint not my head with oil, my cup overflow. Surely goodness and mercy shall follow me all the days of my life. I shall dwell in the Lord's house forever. My name is Blessy. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. థ్యాంక్ యూ.
దయచేసి ఒక చిన్న గమనిక, మీ పిల్లలు మీ దగ్గర ఉంటే దయచేసి ముందు కూర్చోబెట్టవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. చిన్న బిడ్డలు పెద్దల దగ్గర ఉన్నట్లయితే మీ పిల్లల్ని సండే స్కూల్ బిడ్డలతో కూర్చోబెట్టవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈ సమయంలో జూనియర్ బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రభు పరిచర్యలో భాగంగా ఏ రీతిగా వాడబడినారో తెలుసుకుందాము. జూనియర్ బిడ్డలు. నేను ఎస్తేరును. నేను ఒక యూతురాలిను. నేను ఒక అందమైన దానిని. నా తల్లిదండ్రులు మరణించగా నా బంధువైన మొర్దెకై నన్ను పెంచాడు. నా అందాన్ని చూసి పర్షియా రాజు నన్ను రాణిగా ఎన్నుకున్నాడు. రాజు స్నేహితుడైన హామాను యూదులను హింసింపగా నా బంధువైన మొర్దెకై నా దగ్గరికి వచ్చి, ఇదే నీ అవకాశము, నీ ప్రజలను కాపాడుకోవడానికి రాజుతో మాట్లాడు అని చెప్తాడు. నేను రాజుకు హామానుకు విందు ఏర్పరిచి, నేను ఒక యూదురాలను, నా ప్రజలను ఏమి చేయవద్దని చెప్తాను. రాజు కోపంతో హామానును చంపివేస్తాడు. నాకు దేవుని మీద విశ్వాసంతో నా ప్రజలను నేను కాపాడుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మరియా. నేను యోసేపుకు ప్రదానం చేయబడ్డాను. ఒకరోజు గాబ్రియేలు దూత నాకు దర్శనమిచ్చింది. నా గర్భములో లోకరక్షకుడు పుడతాడని చెప్పింది. నేను దేవుని చేత ఆశీర్వదింపబడిన దానిని. నేను బెత్లెహేములో పశులపాకలో క్రీస్తు లోకరక్షకుణ్ణి జన్మనిచ్చాను. నేను రూతుని యూదా దేశానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఆయన చనిపోయిన తర్వాత నేను నా అత్త నయోమితో పాటు యూదా దేశానికి తిరిగి వచ్చినాను. నేను ఆమె మాటలు విని తన దేవుడు నా దేవునిగా భావించాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నవీన్ నిహాల్. ఈరోజు నా పాత పేరు మోషే. నేను లేవి వంశస్థునికి చెందినవాడను. నా తల్లిదండ్రుల పేరు అమ్రాము యోగబేతు. నా అన్న పేరు ఆరోను. మా అక్క పేరు మిరియాము. మా భార్య పేరు సిత్పోరా. నేను ఫరోరాజు కుమార్తె ద్వారా నీటి నుండి తీయబడ్డాను కనుక నా పేరు మోషే.
నేను హెబ్రీయునిగా ఫరోరాజు కుమార్తె ద్వారా పెరగబడ్డాను. ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి కానాను దేశము వైపుకి నడిపించాను. 4 రోజుల ప్రయాణంను 40 సంవత్సరాలుగా దేవుడు కఠినపరిచాడు. నేను సుందరుడును, నత్తి గలవాడును, నోటి మాంద్యము గలవాడును, నాలుక మాంద్యము గలవాడును. నేను ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు సీనాయి కొండ మీద నాకు 10 ఆజ్ఞల 2 పలకలు ఇచ్చాడు. ధన్యవాదములు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అనురూప్. నా పాత్ర పేరు నోవాహు. నోవాహు ఆదాము వంశీయుడు. నా తండ్రి పేరు లేమేకు. నాకు షేము, హాము, యూపేతు అనే 3 కుమారులు కలరు. నేను నీతిపరుడును, నిందారహితుడై ఉండెను. నేను దేవునిలో నడిచిన వాడను. నేను యెహోవా దృష్టిలో కృప పొందిన వాడను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నది కనుక దేవుడు భూమిని నాశనము చేయుచున్ననని చెప్పెను. దేవుడు నాకు ఓడ నిర్మించమని ఆజ్ఞాపించాడు. యెహోవా ఆజ్ఞాపన ప్రకారం నేను ఓడను నిర్మించాను. జీవవాయువు గల సమస్త శరీరాలను నాశనము చేయుటకు 40 పగలు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి సమస్త జీవరాశులను నాశనము చేసెను. అప్పుడు మా కుటుంబము నేను రక్షింపబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దావీదు రాజు. నేను 8 మంది కుమారులలో చిన్నోన్ని. నేను ఎన్నోసార్లు గొర్రెలను సింహాల నుండి కాపాడాను. నేను గొలియాదును ఓడించాను. నేను యెరూషలేమును జయించి ఫిలిష్తీయులను ఓడించాను. నేనే ఇజ్రాయేలులకు మొదటి రాజు. నేనే కీర్తనలను రాసింది. దేవుని సమాప్తం. హలో, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు సొలొమోను రాజు. దావీదు తర్వాత ఇజ్రాయేలులకు ఏకైక 2వ రాజు మరియు చివరి రాజు. నేను దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను ఇజ్రాయేలులోని మొట్టమొదటి దేవాలయాన్ని నిర్మించాను. నా దేశం బంగారం, వెండి, ఇతర సంపదలకు ప్రసిద్ధి చెందింది. నేను బైబిల్లో ప్రసంగి, పరమగీతము, సామెతలు పరిశుద్ధాత్మ ద్వారా రాశాను. దేవుడికి ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు టి ప్రభాకర్. నేను ఇప్పుడు జెర్మియా గురించి చెప్తున్నాను. నా పేరు జెర్మియా. నేను ఇకియా ఒక మొదటి కుమారుణ్ణి. నేను ప్రవక్తని. ఇర్మియా అని ఈ పదంకు దేవుడు ఆరాధిస్తాడు అని అర్థం. ఇజ్రాయేలీయులను హెచ్చరించడానికి దేవుడు నన్ను పంపాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు హెచ్కేలు. నేను యాజక కుటుంబంలో జన్మించాను. నేను ప్రవక్తగా దేవుని సందేశాలను అందించాను. నా పేరుకు అర్థం దేవుడు బలపరుస్తాడు. నేను బబులోను చెరలో ఉన్న యూదా ప్రజల మధ్య నివసించాను. ప్రవచనాలను చెప్పేవాడిని. యెరూషలేము నాశనమవుతుందని నేను ప్రవచించాను. క్రొత్త ఆలయం మరియు దేవుని నూతన. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు అహరోను. నేను లేవి కుటుంబానికి చెందినవాడిని. నా తల్లి పేరు ఒకబేతు. నా తమ్ముడి పేరు మోషే. నాకు 4 కుమారులు.
నేను ఇజ్రాయేలు మరియు కానాను